హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో చూసేయండి. చాలా ప్రశాంతంగా నేనైతే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నానండి. ఎలా చేసుకున్నానో చూసేద్దాము. ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజండి. ఫ్లవర్స్ అన్నీ కొనేసి తెచ్చేసుకున్నాను గుమ్మాలకి, దేవుడి రూమ్కి కట్టుకోవడానికి. ఇలా పూజకు కావలసిన పూలన్నీ ఒక బాక్స్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. మనం పూజకి కావాల్సినవన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల పూజ రోజైతే హడావుడి లేకుండా ప్రశాంతంగా చేసేసుకోవచ్చు పూజని. చూడండి, అన్ని రకాల ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాను నేను. చామంతులు, రోజ్ ఫ్లవర్స్, అలాగే అమ్మవారికి పెట్టడానికి ఫ్రూట్స్, అలాగే పసుపు కుంకుమకి ఇచ్చుకోవడానికి వాయనానికి కూడా తెచ్చి పెట్టుకున్నాను. అలాగే లోటస్ ఫ్లవర్స్ కూడా తెచ్చుకున్నానండి. కంపల్సరీ లోటస్ ఫ్లవర్స్ దొరికినట్లయితే అమ్మవారికి పెట్టుకోండి, చాలా మంచిది. అలాగే ప్రసాదాలకు కావాల్సిన పప్పులన్నీ నానబెట్టుకున్నానండి. చింతపండు కూడా నానబెట్టుకున్నాను పులిహోరకి. అలాగే శనగలు కూడా నానబెట్టేశాను. ఇక్కడ చూడండి, పూర్ణాల కోసం ఇక్కడ శనగపప్పుని కొద్దిగా పసుపు, ఆయిల్, వాటర్ వేసేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే వడలు చేయడానికి మినపప్పు నానబెట్టుకున్నాను. అలాగే పూర్ణాలకి దోశపిండి కోసం మినపప్పు, బియ్యం కలిపి నానబెట్టేసి పెట్టుకున్నానండి. చూడండి, చింతపండు నానబెట్టాము కదా, అందులోకి వెళ్ళి చింతపండు రసంని తీసైతే చింతపండు పులుసునైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ చింతపండు పులుసులో మిరపకాయలు, అలాగే కరివేపాకు కూడా వేసి కొద్దిగా పసుపు, ఆయిల్ వేసి ఇలా అయితే మరిగించుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా దగ్గరికి వస్తే సరిపోతుంది. ఇది ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. అలాగే మనం ముందుగా ఉడకపెట్టిన పప్పు ఉంటుంది కదా, చూడండి ఇలా వడగట్టేసేసుకొని ఈ పప్పులోనే బెల్లం కూడా యాడ్ చేసేసి మంచిగా గ్రైండ్ చేసుకున్నానండి. ముందుగా నానబెట్టిన మినపప్పును కూడా వడల కోసం ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, బెల్లాన్ని తురుముకున్నాను కదా, ఆ తురిమిన బెల్లాన్ని పప్పులో వేసేసి అయితే పూర్ణాల కోసం పప్పు కూడా రుబ్బి పెట్టేసుకున్నాను. పూజా సామాన్ అంతా తోమేసుకున్నానండి. అలాగే మనకి తెల్లారి కావాల్సినవన్నీ ఒక చోట ఇలా పెట్టేసుకున్నానండి. అమ్మవారికి పెట్టడానికి శారీ, పూజా కుందులు అన్నీ పెట్టేసుకున్నాను. వాయినాలకు కావాల్సిన అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, పళ్ళు, పూలు, పూజా సామాన్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అలాగే అమ్మవారికి కట్టడానికి శారీని కూడా డ్రేప్ చేసి పెట్టేసుకుంటున్నాను. నైటే మార్నింగ్ లేవగానే చాలా హడావుడి ఉంటుంది కదా, ఇంకా మిగతా పనులు కూడా చేసుకోవాలి కాబట్టి ఇలా నైటే శారీని అయితే డ్రేప్ చేసి పెట్టేసుకున్నానండి. శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా రేర్ కాంబినేషన్ అండి. పర్పుల్ కొంగు అయితే వచ్చింది. చూడండి, ఇలా నీట్గా శారీని అయితే నెమ్మదిగా డ్రేప్ చేసుకుంటున్నాను. శారీని డ్రేప్ చేసి ఒకసారి సరిగ్గా కుదిరిందా లేదా అనేసి అయితే ఒకసారి చెక్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేసేసి స్నానం చేసేసుకొని ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. అటు ప్రసాదాలు ప్రిపేర్ చేస్తూనే ఇక్కడ అమ్మవారిని రెడీ చేసేసుకున్నాను. నిత్య పూజ కూడా చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే పసుపుతో గణపతిని చేసుకుంటానండి. అలాగే గౌరమ్మను కూడా చేసుకుంటాను, పూజలో పెట్టుకుంటాను. ఫస్ట్ మనము గణపతికి, గౌరీమాతకి పూజ చేసేసుకొని పూజనైతే స్టార్ట్ చేసుకుంటానండి. 3 తోరాలు అయితే చేసుకుంటాను నేను. ఒకటి అమ్మవారికి, ఒకటి నేను కట్టుకోవడానికి. పసుపు బొట్టుకు వచ్చేవారిలో ఒకరికి కడతానండి. అలాగే ఎవరికి ఇష్టం ఉన్న విధంగా వాళ్ళైతే పూజను చేసుకుంటారు. నేనైతే పూజలో 1 రూపీ కాయిన్ పెట్టుకొని అయితే పూజను చేసుకుంటానండి. కొందరు రూపు పెట్టుకుంటారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకుంటారు. నేనైతే 1 రూపీ కాయిన్ని పూజలో ఉంచుకొని పూజనైతే చేసుకుంటాను.
ఇక్కడ చూడండి శారీ అంతా డ్రేప్ చేశాను. ఒకసారి సెట్ చేసుకుంటున్నానండి, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. ఇలా సెట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ డే లేవగానే మార్నింగ్ స్నానం చేసేసి తొందరగా ప్రసాదాలు అన్నీ చేసేసి పూజనైతే చక్కగా చేసుకున్నానండి. మనము కంపల్సరీ ఆవు పాలతో అమ్మవారికి పరమాన్నం చేసి పెట్టండి. మీకు కుదిరితే చాలా ఇష్టం అండి అమ్మవారికి పరమాన్నం. అలాగే దద్దోజనం కూడా చాలా శ్రేష్టమైనది, అమ్మవారికి పెడితే లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది మనకి క్లియర్గా. చూడండి ఇక్కడ తెల్లవారి నేనైతే స్నానం చేసిన తర్వాత ఇటు ప్రసాదాలు ప్రిపేర్ చేస్తూనే అక్కడ అమ్మవారిని కూడా రెడీ చేసుకుంటున్నాను. నిత్య పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారికి పరమాన్నం అయితే చేస్తున్నానండి. అలాగే వడలు పూర్ణాల కోసం ఆయిల్ పెట్టుకున్నాను. చూడండి ఇదైతే పూర్ణాల కోసం, అలాగే వడలు వేయడానికి ఇది వడపిండి. ప్రసాదాలు అయితే క్లియర్గా ఏం చూపెట్టట్లేదండి, జస్ట్ అందరూ చేసుకునేవే కదా కాబట్టి లైట్గా అయితే తీసాను వీడియోని. ఇక్కడ వడలు అయితే వేసేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే నా పూజను నేను చేసుకున్నాను. 5 రకాల ప్రసాదాలు అయితే చేశానండి. వడ, పూర్ణాలు, పరమాన్నము, పులిహోర, దద్దోజనం చేశాను. అలాగే ఫ్రూట్స్ పెట్టుకున్నాను, నానబెట్టిన శనగలు కూడా పెట్టుకున్నానండి. చూడండి ఇక్కడ పులిహోర కలిపేసేసుకుంటున్నాను. వడలు, పూర్ణాలు, దద్దోజనం అలాగే పరమాన్నం చేసేసాను. ఇక్కడ పులిహోర కలిపేసేసుకుంటున్నాను. తులసి చెట్టు దగ్గర చూడండి పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇదైతే డోర్ అండి, ఈ డోర్కి అయితే అయితే కట్టేసుకున్నాను. బంతిపూలు మామిడి ఆకులతో తోరణాలు అయితే కట్టేసుకున్నాము గుమ్మాలకి. చూడండి ఇక్కడ అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాను. కింద ఒక పీట పెట్టేసి పీట మీద ముగ్గు వేసేసుకొని అలాగే ఒక డబ్బా పెట్టుకున్నానని అందులో బియ్యం వేసేసుకొని పైన ఇంకో చెంబు కూడా పెట్టుకొని మళ్ళీ దాంట్లో కూడా కొన్ని బియ్యం వేసుకొని ఇంకో చెంబు పెట్టేసి ఇలా అయితే అమ్మవారిని చక్కగా రెడీ చేసుకున్నాను. నేను కూడా శారీ కట్టేసుకొని వచ్చి పూజనైతే స్టార్ట్ చేసుకున్నానండి. చూడండి ఎంత చక్కగా ఉందో అమ్మవారు. సైడ్స్కి తామర పూలు పెట్టానండి. మీ దగ్గర ఉన్న ఏ జ్యువెలరీ అయినా వేసేసుకొని సైడ్కి అలాగే జడ కూడా కట్టేశాను. అమ్మవారికి పూలమాల వేసేసుకున్నాను, అలాగే వస్త్రం వేసుకున్నాను, దీపాలు ముట్టించుకున్నానండి. ప్రసాదాలు అన్నీ పెట్టుకున్నాను. పూజకి కావాల్సినవి అన్నీ పెట్టుకోవాలండి, మధ్యలో లేవద్దు, ముందుగానే అన్నీ పెట్టేసుకోవాలి. చూడండి నిత్య పూజ కూడా చేసేసుకున్నాను. అమ్మవారు అయితే చాలా కళగా ఉంది. పూజలో కూర్చున్నప్పుడు ఫస్ట్ మనం బొట్టు పెట్టుకొని అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టేసి అక్షంతలు వేసి పూజనైతే స్టార్ట్ చేసుకోవాలండి. ముందుగా చేసుకున్న గణపతికి గౌరీమాతకి కూడా పసుపు కుంకుమ వస్త్రం సమర్పించి పూలు అన్నీ పెట్టుకోవాలి. ఒక 1 రూపీ కాయిన్ కూడా పెట్టుకున్నాను. నేను పూజ చేసుకున్నాను. మధ్యలో లేవద్దండి. అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించుకోవాలి. 2 అరటిపళ్ళు, తమలపాకులు, పసుపు కుంకుమ, పువ్వులు, చీర పెట్టుకోవచ్చు, లేదు అంటే బ్లౌజ్ పీసులు కూడా పెట్టుకోవచ్చు అండి. నేను మా పిల్లలకి డ్రెస్సెస్, నా చీర అన్నీ అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాను. గాజులు కూడా పెట్టుకున్నానండి. పూజ మనం ఫస్ట్ గణపతిని తలుచుకొని తర్వాత ఆచమనం చెప్పుకొని స్టార్ట్ చేయాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని ఆచమనం చెప్పుకొని అయితే మనం పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా శ్రేష్టమండి. నేను ఆవు నెయ్యితోనే దీపారాధన చేసుకుంటాను. అలాగే మనం దీపపు కుందులకు అన్నింటికి గంధం కుంకుమ బొట్లు కంపల్సరీ పెట్టుకోవాలండి. వరలక్ష్మి వ్రత కథ బుక్ ఉంటుంది కదండి, అది చదువుతూ పూజనైతే చక్కగా చేసుకోవాలి.
కంప్లీట్గా పూజను చేసుకున్నాక మనము అమ్మవారికి తాంబూలం సమర్పించుకోవాలండి. హారతిని ఇచ్చుకోవాలి, మంగళహారతి ఇచ్చుకోవాలి. నేను తులసి చెట్టు దగ్గర కూడా తాంబూలం పెట్టుకుంటానండి. వ్రతకథ బుక్ దొరుకుతుంది మనకి. ఆ వ్రతకథ బుక్ చదువుతూ నేనైతే పూజనైతే చేసుకుంటానండి. తర్వాత ఈవినింగ్ కూడా పూజను చేసుకుంటాను. ఈవినింగ్ మనకి ఎవరికి ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చండి. నేను కుదిరినట్లయితే లలిత సహస్రనామం కూడా చదువుకుంటాను ఈవినింగ్. తర్వాత తెల్లారి మళ్ళీ పూజ చేసుకొని అయితే అమ్మవారిని కదుపుకుంటాను. 5, 9, 11 మందికి మనము పసుపు కుంకుమ ఇచ్చుకోవచ్చండి. కంపల్సరీ వరలక్ష్మి వ్రతం రోజు మా వారి ఆశీర్వాదం తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులు ఉన్నట్లయితే నాకు చెప్పండి, నెక్స్ట్ టైం అవి జరగకుండా చూసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అమ్మవారు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.